రాష్ట్ర కార్యదర్శి కోటు రంగారావు గారి మీద ఊపాసత్వం అనేది నోటీసు పంపించింది ఎన్ఐఏ. ఆ నోటీస్కి నిరసనగా ఈనాడు దేశద్రోహ చట్టం పెట్టడం అంటే, దేశద్రోహ కేసు పెట్టడం అంటే దేశాన్ని అల్లకుల్లాలని చేసి దేశాన్ని ముంచే వాళ్ళ మీద కేసు పెట్టాలి. కానీ అలా కాకుండా దేశంలో పరిరక్షణ కాపాడాలి, దేశం ముందడుగు నడవాలి, ఈ దేశంలో అన్యాయానికి గురి కావద్దు అనే దాని మీద మాట్లాడినటువంటి గొంతెత్తినటువంటి రంగారావు గారి మీద కేసు పెట్టడం సరైనది కాదని చెప్పి ఈనాడు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి రంగారావు గారి మీద ఎన్ఐఏ ఇచ్చినటువంటి నోటీసులను రద్దు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆయన పైన ఏ విధమైనటువంటి దేశద్రోహం కేసు పెట్టారు. ఆయన ఎప్పుడుగా కూడా గత 50 సంవత్సరాల నుండి ప్రజా ఉద్యమాలకి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించినటువంటి నాయకుడు. ఆయన మీద ఈ కేసు పెట్టి నోటీసు పంపటం అంటే ప్రజాస్వామిక హక్కులని, పౌర హక్కులని, మేధావులని, అదేవిధంగా వివిధ పోరాటాలకు నాయకత్వం ఇచ్చేటువంటి నాయకులని భయభ్రాంతులకు గురి చేయటం తప్ప మరొకటి కాదు. వారు ఎంతైతే అనుకుంటారో భయపడేటువంటిది లేదు. సిపిఎంఎల్ మాస్ లైన్ మరింత ఈ చట్టాన్ని రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశద్రోహం కేసులు పెట్టడం కాదు, దేశద్రోహం చట్టాన్ని రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. ఇప్పటికే 450 మందికి పైగా ఎన్ఐఏ నోటీసులు పంపినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎందుకు అనంటే ప్రజాస్వామిక హక్కుల్ని హరించడం, నియంతృత్వాన్ని కొనసాగించడం, ఫ్యాసిస్టు రాజ్యాన్ని చేయటం కోసం మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ విధానాల్ని సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఖండిస్తా ఉన్నాం. ఈ చట్టాన్ని రద్దు చేసేంత వరకు పోరాడతామని, రంగారావు గారికి ఇచ్చినటువంటి ఎన్ఐఏ నోటీసుల్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి కోటు రంగారావు గారిపై పెట్టిన ఎన్ఐఏ కేసులు నోటీసులు ఏవైతున్నాయో వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈరోజు ఖమ్మం జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు ఎన్ఐఏ నోటీసులు ఇవ్వడం అనేది చాలా అప్రజాస్వామికంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రంగారావు గారు అనునిత్యం ప్రజా పోరాటాల్లో నిమగ్నమై ప్రజా సమస్యల కోసం, చాలా న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటాలు చేసేటటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి పైన ప్రశ్నించే గొంతుకును నొక్కే దానిలో భాగంగానే ఈ ఎన్ఐఏ కేసు పెట్టడం అనేది జరిగిందని మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా ఈ కేసుని ఉపసంహరించుకోవాలి, ఎత్తివేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఎంఎల్ ప్రజాబొమ్మ రాష్ట్ర కార్యదర్శి కోటు రంగారావు గారి మీద ఎన్ఐఏ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రజా ఉద్యమాలకి నాయకత్వం ఇస్తున్న నాయకుల మీద, ప్రశ్నించే నాయకుల మీద ఈ ఎన్ఐఏ చట్టం ఉపయోగించేసి ప్రశ్నించే గొంతుకుల్ని లేకుండా చేయడానికి ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి. ఈ దేశంలో, భారతదేశంలో టాటా, ఎస్మా, నాసా ఇటువంటి చట్టాలు భయంకరమని, ప్రజా ఉద్యమాలకి హానికరమని, వీటిని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి కోటు రంగారావు గారి మీద ఎన్ఐఏ కేసుని నోటీస్ ఇచ్చారు. ఈ నోటీస్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిపిఎంఎల్ మాస్ లైన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. అంటే ఇవాళ రంగారావు గారి మీద ఈ కేసుని బనాయించడం అంటే తెలంగాణ పోరాటంలో కూడా ముఖ్యమైన భూమిక చేశారు. అదేవిధంగా ఆర్టీసీ సమ్మె కానీ, ఇంకా రకరకాల కోడి భూముల పట్టాలు కావాలని చెప్పేసి అనేక రకాల ఉద్యమాలు చేసినటువంటి కోటు రంగారావు గారి మీద ఇవాళ పీడిఎస్సీలో చదువుకునేటప్పటి నుంచి కూడా ప్రజల పక్షాన, పేదల పక్షాన నిలబడినటువంటి వ్యక్తి కోటు రంగారావు గారు. అలాంటి వ్యక్తి పైన ఊపా చట్టం కేసు పెట్టడం అనేది సిగ్గుచేటు. ఈ కేసును ఉపసంహరించుకోవాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ప్రజాస్వామిక వాదులారా, ఈనాడు భారతదేశంలో నియంత పరిపాలన కొనసాగుతుంది. అది మోడీ నాయకత్వాన, అమిత్ షా నాయకత్వాన ఈనాడు నియంత పాలన జరుగుతుంది. దానికి అనుగుణంగానే ఈనాడు ప్రశ్నించే వాళ్ళపై, ప్రధానంగా ముస్లింస్పై, క్రిస్టియన్లపై, అదేవిధంగా కమ్యూనిస్టులపై ఈ ఎన్ఐఏ చట్టాన్ని ప్రయోగించి నిర్బంధాన్ని
అంటే జైళ్ళల్లో పెట్టి అదేవిధంగా ఏళ్ల తరబడి జైళ్ళల్లో పెడితే ప్రశ్నించే గొంతుల్ని నొక్కొచ్చని ఉద్దేశంతోనే ఈనాడు ఎన్ఐఏ చట్టం కామ్రేడ్ కోటు రంగారావు గారి మీద ప్రయోగించడం జరిగింది. దీనికి నిరసనగానే ఈనాడు మేము ఈ పట్టణ కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాం. రాబోయే కాలంలో ఈ నోటీసులు ఉపసంహరించుకోకుంటే అన్ని శక్తులతోనే మాట్లాడి కలిసి వివరించి ప్రజలకు వివరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి కోటు రంగారావు అన్నపై ఊపా కేసుని పెట్టడం అనేది ఎన్ఐఏ నోటీసులు ఇచ్చి విచారణకు 22వ తారీఖున రావాలి అని చెప్పడం అనేది సిగ్గుమాలిన చర్య. దీనిని సిపిఐఎంఎల్ మాస్ లైన్ తీవ్రంగా ఖండిస్తుంది. మరి గతంలో కూడా ఉద్యమకారుల పైన, తర్వాత సాయిబాబా వరవర్రావు గారి పైన కూడా అనేక కేసులు, ఊపా కేసు కూడా పెట్టడం జరిగింది. మరి సాయిబాబా మరి జైల్లోనే ఉండి మగ్గి అనేక జబ్బులు చేసి బయటికి వచ్చి కొద్ది కాలంలోనే మరణించడం కూడా జరిగింది. మరి ప్రశ్నించే వారిపై ఈ రకంగా కేసులు పెట్టడం అనేది అప్రజాస్వామికమైనటువంటి చర్య. ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి మార్చి 31 నాటికి మేము నక్సలైట్స్ ని అంతం చేస్తామనేసి అమిత్ షా మరి వాగ్దానం చేయడం జరిగింది. మరి అది నెరవేరలేదు. మరి ఇవాళ అర్బన్ నక్సలైట్స్ అనేసి మరి ప్రశ్నించే వారిపైన కూడా ఊపా కేసులు పెట్టడం అనేది మొదలు పెట్టారు. మరి ఇది ఎంత మాత్రం కూడా తగిన చర్య కాదు. ఈ చర్యను తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఇది వెనక్కి తీసుకోకపోతే ఇంకా ముందు పోరాటం మేము ఉధృతం చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. ప్రశ్నించే గొంతు తెలంగాణ ఉద్యమం ఉర్రూతలూగించినటువంటి విప్లవ నాయకుడు, సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి, కేంద్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ కోటు రంగారావు గారి మీద ఎన్ఐఏ కేసు పెట్టడం, దేశద్రోహ కేసులంతం, ఊపా చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ ప్రశ్నించే గొంతు నొక్కడం తప్ప బీజేపీ చేస్తున్నది. రెండోది, బీజేపీ ఇవాళ వాళ్ళు అనుసరిస్తున్నటువంటి ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ప్రశ్నించడం తప్పుగా భావిస్తున్నటువంటి బీజేపీని ఇవాళ కోటు రంగారావు గారు గూడు లేని వాళ్ళకి గూడు అడగటం నేరమా, గూడు లేని వాళ్ళకి గూడు అడగటం నేరమా, తిండి లేనటువంటి వాళ్ళకి తిండి అడగటం నేరమా? ఇవాళ ఆర్టీసీ కార్మికుల అసంటోళ్ళకి బొటన వేలు పోయినా కూడా తన ప్రాణాలకి తెగించి ఉద్యమాన్ని చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాడినటువంటి నేతకి ఎన్ఐఏ నోటీసులు ఇచ్చి దేశద్రోహ కేసు పెట్టడం ఇది ఆరంభం మాత్రమే. రేపు 17వ తారీఖు రౌండ్ టేబుల్ సమావేశం, 22వ తారీఖు ఎన్ఐఏ అధికారులని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం. ఇద్దరితోటి ఈ నోటీసుల్ని విత్డ్రా చేసుకోకపోతే రాబో రోజుల్లో సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజా పోరాటాలకు వెనకాడదని తెలియజేస్తున్నాం. ప్రియమైన ప్రజలారా, ఎన్ఐఏ నోటీసులు రంగారావు గారికి ఇచ్చారు. వారు ఇస్తూ ఊపా చట్టం 1339 బిఎస్ఎన్ఎల్ 151, 179 అనే సెక్షన్ల పేరు మీద ఈ నోటీస్ ఆయనకి ఇచ్చారు. ఈ సెక్షన్లు ఏంటి అంటే ఉగ్రవాద చర్యల్ని బలపరచడం, ఉగ్రవాద చర్యల్ని ప్రోత్సహించడం, ఉగ్రవాద చర్యలకి అనుబంధంగా రోడ్ల మీద అటకాయించడం లాంటి సెక్షన్లు అవి. మరి మేము మాస్ లైన్ పార్టీ, ప్రజాపంత పార్టీ, రవీంద్ర నాయకత్వాన, డివికే గారి మా నాయకత్వాన, రంగారావు గారి నాయకత్వాన మేము వ్యక్తిగత హింసావాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. ప్రజాస్వామికంగా మావోయిస్టుల మీద కూడా మీరు ప్రజాస్వామికంగా వ్యవహరించాలనే డిమాండ్తోనే మేము ప్రకటనలు ఇచ్చాం. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మా పార్టీ మీద కార్యదర్శి మీద మీరు నోటీసులు ఇవ్వడం అనేది ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ అలా సిద్ధాంత వెలుగులో ఇస్తున్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ క్లియర్గా ఈ దేశంలో అంతర్గత శత్రువులు ఎవరు అంటే కమ్యూనిస్టులు, క్రిస్టియన్లు, ముస్లింస్ అని తను భావిస్తూ ఉంది. ఆ వెలుగులో భాగంగా ఈ నోటీసులు వస్తున్నాయి. మేము ఒకటి అడుగుతున్నాం, ఈ నోటీసుల వల్ల ప్రశ్నించే గొంతుకులని, పోరాడే గొంతుకులని, ప్రజాస్వామిక గొంతులని నొట్టివేసేటువంటి చర్యలు మీరు తీసుకుంటున్నారు. కానీ ప్రపంచంలో ఏ దేశానికి, ప్రపంచంలో ఏ రాష్ట్రానికి లేని చరిత్ర తెలంగాణ రాష్ట్రానికి ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా తాత తండ్రికి ఆస్తులు ఇస్తాడు, తండ్రి కొడుకులకు ఆస్తులు ఇస్తాడు. కానీ తెలంగాణ గడ్డ మీద తండ్రికి పోరాట వారసత్వం ఇచ్చారు, తండ్రి కొడుక్కి పోరాట వారసత్వం ఇచ్చాడు. ఆ పోరాట వారసత్వానికి కారణం మేమంతా మా పార్టీ. కానీ రంగారావు గారి మీద ఇచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి నోటీసుని ఉపసంహరించుకోవాలి. 22వ తారీఖు లోపే ఉపసంహరించుకోవాలి. లేదు దాని నుంచి ఒక అడుగు ముందుకేస్తే ఈ రాష్ట్రంలో దేశభక్త, ప్రజాతంత్ర, వామపక్ష, సామాజిక విప్లవ శక్తులతో దేశంలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని, ఎన్ఐఏలు కూడా
దిగ్బంధం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.